నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 13వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. పంచేతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మాణం. తాత్పర్యము: ఓ అర్జున, మనము చేసే అన్ని కర్మలు సిద్ధి పొందాలంటే, మంచి ఫలితములను ఇవ్వాలంటే సాంఖ్యేయ కృతాంతే అంటే వేదముల చివరలో చెప్పబడిన వేదాంత శాస్త్రములలో 5 కారణములు చెప్పబడ్డాయి. అవి ఏమిటో వివరిస్తాను విను. దేహధారి అంటే దేహమును ధరించిన ప్రతి వ్యక్తి ప్రకృతి పురుషుల కలయిక అని మనం నేర్చుకున్నాం. ప్రకృతి అంటే ఈ శరీరము, ఇది జడము. ఇందులో ఉన్న చైతన్యము పురుషుడు. ఈ ప్రకృతి పురుషుడు కలిస్తేనే దేహం చైతన్యవంతమవుతుంది. అన్ని పనులు చేయగలుగుతాం. ఉదాహరణకు విద్యుత్ శక్తి ఉంది. దానికి పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. రెండు కలిస్తేనే బల్బు వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్రిడ్జ్ పనిచేస్తుంది. కాబట్టి మనమంతా పురుషుడు అంటే పాజిటివ్ కరెంట్, ప్రకృతి అంటే నెగిటివ్ కరెంట్ మిశ్రమమని గ్రహించాలి. కానీ సామాన్యంగా మానవులు ఈ దేహమే చైతన్యం అంటే వేరే లేదు అని అనుకుంటూ ఉంటారు. పాజిటివ్ వదిలేసి నెగిటివ్ని పట్టుకుని పాకులాడుతుంటారు. దానిని శరీర అభిమానము, అహంకారము అంటారు. అటువంటి వారు ఏ పని చేసినా ఇదంతా నా వల్లే జరుగుతూ ఉంది, అంతా నేనే చేస్తున్నా, నేను లేకపోతే ఏది జరగదు అని గొప్పలు ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. కానీ ఏ పని చేయాలన్నా, ఆ పని సఫలం కావాలన్నా దానికి 5 కారణాలు ఉంటాయి. అంతేకాని సక్రమంగా జరిగితే నా మహిమ, చెడితే నీ కర్మ అంటూ ప్రగల్భాలు పలకకూడదు. ఏ విధమైన కర్మలైనా జరగడానికి, ఆ కర్మలు ఫలప్రదం కావడానికి 5 సాధనాలు వేదాంత శాస్త్రంలో చెప్పబడినవి. ఏ కర్మ నెరవేరడానికైనా ఈ 5 సాధనాలు ముఖ్యం. అవేమిటో తర్వాతి శ్లోకంలో చెప్పాడు పరమాత్మ. ఇక్కడ కృతాంత అని వాడారు. కృతము అంటే చేయవలసిన కర్మలు. అవన్నీ వేదములలో చెప్పబడ్డాయి. కృతాంతము అంటే వేదముల అంతమున అంటే చివర చెప్పబడినవి. వాటిని వేదాంతములు లేక ఉపనిషత్తులు అని అంటారు. వేదాంతము లేక ఉపనిషత్తులు జ్ఞానకాండను గురించి వివరించాయి. ఈ కింద చెప్పబడిన 5 సాధనములు ఉపనిషత్తులలో చెప్పబడ్డాయని వ్యాసుల వారు వివరించారు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.